ఈరోజు మరలా దేవుడు తన కృపతో మనల్ని సమకూర్చాడు. దేవునికి మరీ మరీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మరలా మనం దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి మన ఆత్మల్ని దేవునిలో అభివృద్ధి చేసుకోవడానికి దేవుడిచ్చిన ఎంతో విలువైన సమయం ఇది. ఈ సమయాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్న పాట ద్వారా పరిశుద్ధ 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 ప్రభు అనేటువంటి పాట. పరిశుద్ధ 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 ప్రభు. 26వ పాట నేను పోయిన వారం తీసుకున్నాను కదా, ఉద్యోగ కీర్తనలో అయితే 26. పరిశుద్ధ 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 ప్రభువా, వరదుతలైన నివారింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదుతలైన నివారింపగలరా. వరదుతలైన 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 నివారింపగలరా. పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదుతలైన నివారింపగలరా. పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా, పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా, నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదుతలైన నివారింపగలరా. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదుతలైన నివారింపగలరా. జనక కుమారాత్మ లను నేక దేవా, జనక కుమారాత్మ లను నేక దేవా, ఘన మహిమ
మహిమా చెల్లును తనరా నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును తనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదుతలైన నింపగలరా. అలాగే యేసుతో టీవీగా పోదాం అనే దాంతో మన విశ్వాసాన్ని బలపరుచుకున్నాం. యేసుతో టీవీగాను పోదాం. యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలిన శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలిన భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము యేసుతో టీవీగాను వెడలను యేసుతో టీవీగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాథు గొల్వను లోకమంత ఏకమై యేసునాథు గొల్వను సాధనం బెవరు నీవు నేనిగా యేసుతో టీవీగాను పోదమా
అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మన ఈ ఆత్మీయ కార్యక్రమం విషయమై దేవుని సహాయాన్ని వేడుకున్నాం. పరిశుద్ధుడు అయినటువంటి యేసు ప్రభువా, మీ స్తుతి మరి ఏమైతే మేము చేయదలుచుకున్నాము, మరి మేము చేసి ఉన్నాం. మీ యొక్క సన్నిధి మాకు ఇప్పుడు లభ్యమై ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. మరి మా ఆత్మలను వాక్యపు వెలుగులో పరిశీలించుకోవడానికి మేము చేసే ఈ ప్రయత్నంలో మీరు మాకు సహాయపడి, మరి మీ సహాయంతో, మీ అందరి విశ్వాసముతో ఈ జీవితాన్ని మరి ఉన్నతోన్నతమైనటువంటి స్థాయిలకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని, కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి లైవ్లో కానీ ఎదురుగా కానీ అందరికీ మీ యొక్క శాశ్వతమైన కృపతో కూడిన ఆశీర్వాదాలు దయచేసి మరి మీరే మాకు బుద్ధిని చైతన్యపరచి, మరి మీ వాక్యమును గ్రహించే శక్తిని, ఏకాగ్రతను దయచేసి మా బుద్ధికి మీరు కావాలి ఉండి ప్రభువా, మేము మెలకుగా ఉండి మరి నిద్రపోకుండా మీ దూతల యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించి, మీ వాక్యములో మా ఆత్మని పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని, నూతనోత్సాహంతో మరి ఈ కార్యక్రమంలో నుంచి మేము బయటకు వెళ్ళి అనేకమైనటువంటి విశ్వాస కార్యములు, అనేకమైన గొప్ప కార్యములు, మంచి కార్యములు చేయు గొప్ప మీ బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపిస్తారని యేసు అని మీ పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను ప్రభువా. మరొకసారి మరి మనం ఈ నెలలో దాదాపు ఈ సంవత్సరాంతానికి వచ్చేసాం కాబట్టి దేవుడు మరి నూతన సంవత్సరం దయచేయబోతుండగా మనము దేవుని అందలి మన విశ్వాసాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేద్దాం. నూతన సంవత్సరం మరింత విశ్వాసంగా మనం జీవించుటకు ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలని దేవుని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మానవ జీవితంలో అనేకమైన శ్రమల ద్వారా మనము ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ పరిణతి సాధించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకని ఈ ప్రపంచంలో శ్రమలు దేవుడు ఇవ్వనటువంటి వారు ఎవరూ లేరు. మానవుడైన ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద శ్రమలు తప్పవు. ఎందుకు దేవుడు శ్రమలు ఇస్తున్నాడు అనంటే, ఈ శ్రమల ద్వారా మనము భూమి మీద నేర్చుకోవాల్సినటువంటి దేవుని పాఠాలని నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక స్కూల్లోకి వచ్చిన తర్వాత నేను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా 4 పీరియడ్లు నేను క్లాసులు వినలేను, ఇది నాకు శ్రమ అనుకుంటే ఎలా? అసలు స్కూల్కి వచ్చిందే పాఠాలు నేర్చుకోవడానికి కదా. మధ్యాహ్నం 1 గంటకు మరలా స్టార్ట్ చేసి 4-5 దాకా మళ్ళీ ఒక 3 పీరియడ్లు ఆపకుండా నేర్చుకోవాలి అనేటువంటి ఆ కరికులంలో నాకు ఎందుకు ఈ శ్రమ అని మనం బాధపడితే ఎలా? మనం అన్ని గంటలు మనం అక్కడ కూర్చొని శ్రమపడి రాసి చదివి విని, రాసి చదివి విని అనే ప్రోగ్రాం కంటిన్యూస్గా మనం చేస్తేనే కదా మనము ఒక తరగతి నుంచి మరొక తరగతికి ఎదుగుతాం. అలాగే మానవ జీవితంలోనికి ఒక ఆత్మ ప్రవేశించి ఒక శరీరంలోకి వచ్చి కూర్చున్నప్పుడు సంవత్సరానికి దేవుని అందలి అనేక సూక్ష్మాలు, మర్మాలు నేర్చుకుంటూ దేవుని జ్ఞానంలో, దేవుని వ్యక్తిత్వంలో మానవుని ఆత్మ అనుదినము పరిణతి చెందాలి. దీనికోసమే మనం శరీరంలోనికి వచ్చి ఉన్నాం. అందుకని మన యొక్క ఆత్మీయ ఎదుగుదల అనేది ఇక్కడ కీలకమైనటువంటి విషయం. మానవ జీవితంలో కీలకమైనటువంటి పాయింట్ ఏంటి అంటే ఆత్మీయ ఎదుగుదల. ఆత్మ అనేటువంటిది దేవుని పాఠాలని నేర్చుకుంటుంటేనే దాన్ని ఆత్మీయ ఎదుగుదల అంటారు. సో దేవుని యొక్క పాఠాలు అనేకం ఉన్నాయి. ఆ దేవుని పాఠాలు అనుదినం మనం నేర్చుకోవాలి, నెల నేర్చుకోవాలి, సంవత్సరం నేర్చుకోవాలి. సో ఈ కార్యక్రమము మనకు జరుగుతూ ఉండాలి అంటే శ్రమల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. రకరకాల శ్రమల ద్వారా రకరకాల పాఠాలు. ఎన్ని రకాల శ్రమలు మనం అనుభవిస్తే అన్ని రకాల పాఠాలు మనం నేర్చుకుంటాము. శ్రమల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మనము ఎన్ని రకాల శ్రమలను అనుభవిస్తున్నామో దాన్ని బట్టి మనం అన్ని రకాల దేవుని పాఠాలు నేర్చుకుంటాము.
కాబట్టి ఎవరికైతే ఎక్కువ శ్రమలు ఎదురవుతా ఉన్నాయో వాళ్ళు ఎక్కువ దేవుని పాఠాలు నేర్చుకుంటున్నారు, ఎక్కువగా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. కాబట్టి శ్రమలు పొందే వాళ్ళు తక్కువ కాదు. కొంతమంది జీవితంలో ఎక్కువ శ్రమలు ఉంటాయి. కాబట్టి మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఏం పాపాలు చేశారో వీళ్ళకి ఇన్ని కష్టాలు వస్తున్నాయని అనుకుంటారు. పాపాలు చేసి వచ్చే కష్టాలు కొన్ని అయితే పాపాలతో నిమిత్తం లేకుండా ఆత్మీయ ఎదుగుదల కొరకు వచ్చేటువంటి శ్రమలు ఎన్నో ఉంటాయి. అందుకని ఎవరైనా కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు మనం తొందరపడి నోరు జారి వాళ్ళని ఒక మాట అనకూడదు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా వాళ్ళు ఆత్మీయంగా దేవుని పాఠాలు నేర్చుకుని ఆత్మీయంగా ఎదగడం కోసం వాళ్ళకి శ్రమలు వస్తున్నాయి. మనకు తెలియదు కదా వాళ్ళ పాపాల వల్ల వచ్చిందో ఈ శ్రమ, లేకపోతే వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఈ శ్రమ వచ్చిందో మనకు తెలియదు కదా. కాబట్టి మనకు శ్రమలు వస్తున్నాయి అంటే మనం ఏం ఆలోచించాలంటే మన ఆత్మీయ ఎదుగుదల కోసమే వస్తున్నాయి. కాబట్టి ఏ శ్రమ వస్తే మనం ఏం ప్రార్థన చేయాలంటే, తండ్రి ఈ శ్రమ ద్వారా నేను ఏ పాఠం నేర్చుకోవాలని ప్రార్థన చేయాలి. ఒక శ్రమ మనకు వచ్చినప్పుడు ఆ శ్రమ ద్వారా రావాల్సిన దేవుని పాఠం మన వ్యక్తిత్వంలో మనం ఇముడ్చుకోకపోతే ఆ శ్రమ ఒకవేళ తీరిపోయినా అలాంటి శ్రమ మళ్ళీ వస్తూనే ఉంటది. అంటే కొంతమందికి ఒకే శ్రమ మళ్ళీ మళ్ళీ వస్తుంటది. ఒకే శ్రమ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తా ఉంది? ఒక శ్రమ చిన్నప్పుడు తల్లి ద్వారా వచ్చింది, మళ్ళీ పెద్ద అయ్యాక అత్త ద్వారా అదే శ్రమ వస్తుంది, మళ్ళీ మనవరాల ద్వారా అదే శ్రమ వస్తుంది. ఎందుకు ఒకే శ్రమ మళ్ళీ మళ్ళీ జీవితంలో రిపీట్ అవుతుంది అంటే, చిన్నప్పుడే తల్లి ద్వారా శ్రమ వచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన దేవుని పాఠం నేర్చేసుకొని ఉంటే మళ్ళీ అత్త ద్వారా ఆ శ్రమ వచ్చేది కాదు. ఒకవేళ అత్త ద్వారా ఆ శ్రమ వచ్చినప్పుడు అప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చేసుకొని ఉంటే మళ్ళీ మనవరాల ద్వారా అదే శ్రమ రిపీట్ అయ్యేది కాదు. అందుకని శ్రమ వచ్చినప్పుడు శ్రమ ద్వారా ఏ పాఠం నేర్చుకోవాలి? ఒక శ్రమ వచ్చింది అంటే శ్రమలో దేవుడు నేర్పే పాఠాలు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నాకు ఏ శ్రమలు వచ్చాయి, నేను ఏ పాఠాలు నేర్చుకున్నాను అనేదే ఈ జీవితంలో మనం సాధించేది. చచ్చిపోయేటప్పటికి భూములు వదిలేయాలి, బంగారు వదిలేయాలి, చీరలు వదిలేయాలి, ప్యాంట్లు షర్ట్ వదిలేయాలి, బైకులు వాహనాలు వదిలేయాలి. సమస్తం భూమి మీద సంపాదించుకున్నది భూమి మీద వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. మన వెంట మనం తీసుకోబోయేది ఒకటి. ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని రకాల శ్రమలు వచ్చాయి, ఎన్ని రకాల శ్రమల ద్వారా మనం ఎన్ని దేవుని పాఠాలు నేర్చుకున్నాం. ఆ పాఠాలు మాత్రమే మన ఆత్మతో మనం తీసుకెళ్లగలం. కానీ మనం సంపాదించుకున్న భౌతిక పరమైనటువంటి కార్లు, వాహనాలు, అధికారాలు, పదవులు ఏది కూడా మనతో రావు. సమస్తాన్ని భూమి మీద దిగంబరిగా వచ్చాం, దిగంబరిగా మళ్ళీ వెళ్ళిపోవాలి. ఏది మనతో రాలేదు, ఏది మనం వెళ్ళేటప్పుడు మనతో రాదు. అందువలన ప్రియులారా, ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకునేది ఏంటంటే, నాకు 60 ఏళ్ళు వచ్చాయి, నాకు 30 ఏళ్ళు వచ్చాయి అంటే నేను ఎన్ని శ్రమల్ని అనుభవించాను, ఇది ఇంపార్టెంట్. ఎన్ని రకాల శ్రమలను అనుభవించాను, ఇది ఇంపార్టెంట్. ఇన్ని రకాల శ్రమల ద్వారా నేను ఎన్ని రకాలైన దేవుని పాఠాలు నేర్చుకున్నాను, అదే మనకి లాస్ట్కి మిగిలేది తప్ప ఇంకా ఏది లేదండి. ఇప్పుడు చెరుకు ఇంత కనబడుతుంది, ఒక పెద్ద కుప్ప కనబడుతుంది చెరుకు. ఇంత పెద్ద చెరుకు గడ మిషన్లోకి పోయి పిప్పైపోతే లాస్ట్కి తేలాల్సింది ఏంటంటే ఒక్క చిన్న గ్లాసుడు జ్యూస్ మాత్రమే. అదేవిధంగా మన జీవితంలో ఎన్నో శ్రమలు కనిపిస్తాయి. మనము అనుభవించిన ఎన్నో సుఖాలు, భోగాలు, లగ్జరీస్, కంఫర్ట్స్, వాహన సుఖం, ఒక భార్య సుఖం, ఒక ఇంటి సుఖం, ఒక ఆహార సుఖం, ఎన్నో సుఖాలు కనిపిస్తాయి, ఎన్నో శ్రమలు కనిపిస్తాయి. ఇదంతా ముడి చెరుకు లాంటిది. తీరా వచ్చేది ఏంటంటే మన వెంట శ్రమల ద్వారా ఎన్ని దేవుని పాఠాలు, దేవుని వ్యక్తిత్వ లక్షణాలు నేర్చుకున్నాం అనేది మాత్రమే అంత చిన్న గ్లాస్కి వచ్చిన చెరుకు జ్యూస్ లాగా మనం తీసుకెళ్ళగలం. అంతే తప్ప మీ పిప్పంతా వదిలేయాల్సిందే. ఇదంతా పిప్పే. శ్రమలు కావచ్చు, భోగాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇదంతా పిప్పే. దీని ఎదుగు పడేయటమే. ఇదేది మనతో రాదు. మనతో వచ్చేది కేవలం దేవుని పాఠాలు మనతో వస్తాయి. అలాగే దేవుని గుణ లక్షణాలు కూడా మనతో మనం తీసుకెళ్ళగలం.
దేవుని గుణాలు ఏవైతే శ్రమల ద్వారా సంపాదించుకున్నామో, దేవుని పాఠాలు ఏవైతే శ్రమల ద్వారా మనం సంపాదించుకున్నామో, ఈ రెండు మాత్రమే మన వెంట వస్తాయి. మన ఆత్మలో ఇమిడిపోయి మనం తీసుకోగలుగుతాం. మనతో పాటు మరణించినా సరే అవి మనతో ఉంటాయి. అందుకని ప్రియులారా, ఈ 2023వ సంవత్సరంలో మనలో ఒక్కొక్కరం ఎవరి ద్వారా ఎన్ని రకాలుగా ఎన్ని శ్రమలు పడ్డామో మనకు తెలుసు. అది ఇరుగు పొరుగు వారి ద్వారానా, కుటుంబ సభ్యుల ద్వారానా, పనిచేసే చోట ఉండే వారి ద్వారానా, ఎవరి ద్వారా ఎన్ని రకాల శ్రమలు పడ్డామో ఈ 2023వ సంవత్సరంలో ఒక్కసారి మనం తలుచుకుంటే మనకు తెలుస్తుంది. కానీ ఆయా శ్రమల ద్వారా ఏ దేవుని పాఠాలు నేర్చుకున్నాము, ఏ దేవుని గుణాలు నేర్చుకున్నాము అనేది ఈ సంవత్సర అంతంలో మనం దేవునికి చెప్పాల్సినటువంటి లెక్క. కాబట్టి 2025వ సంవత్సరం దేవుడు మనకు ఆయుష్ ఇస్తే, ఆ 2025వ సంవత్సరంలో మరలా మనకు దేవుడు ఏం పాఠాలు సిద్ధపరుచున్నాడో మనకు తెలియదు. ఏ శ్రమలు సిద్ధపరుచున్నాడో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మామూలుగా జనవరి 1 రోజు ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏమి ఎదురు చూస్తారంటే, నాకొచ్చే కార్డులో అన్ని సుఖాలకు సంబంధించిన దీవెనలే ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆ కార్డు తీస్తుంటారు. కానీ భూమి మీద జీవితం ఎట్లా ఉంది అంటే, ఒకవైపు సాతాను ఉన్నాడు, ఒకవైపు దేవుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఓన్లీ నాకు వెలుగే ఎదురవుతుంది అంటే ఎదురవుతుంది. భూమి మీద సాతాను కూడా ఉన్నాడు, ఆయన కూడా ఎదురవుతాడు. కాబట్టి సాతాను ద్వారా అనేకమైనటువంటి శ్రమలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరు మినహాయింపు కాదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శ్రమ ఉండొచ్చేమో కానీ సాతాను ద్వారా ప్రతి ఒక్కరూ శ్రమలు పడాల్సిందే. మరి ఈ 2024లో సాతాను పెట్టినటువంటి శ్రమల ద్వారా నేను ఏ పాఠాలు నేర్చుకున్నాను, ఎన్ని పాఠాలు నేర్చుకున్నాను అనేదే ఈ 2023లో మనం సాధించింది. ఇంకా మిగతా అంతా పిప్పే, పడేయాల్సిందే. కాబట్టి దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, దేవుని వ్యక్తిత్వం సంపాదించుకోవడం కోసమే మానవ శరీరంలోనికి మనం అడుగు పెట్టడం జరిగింది. ఆ యొక్క దేవుని వ్యక్తిత్వం మనలోకి రావాలనంటే శ్రమల ద్వారానే ఇది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. రకరకాల శ్రమలతో రకరకాలైన దేవుని వ్యక్తిత్వ గుణాలు మనకు అలవడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, శ్రమలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన మేలు కోసమే వచ్చాయి శ్రమలు. మనం ఆత్మీయంగా ఎదగడం కోసమే శ్రమలు వచ్చి ఉన్నాయి. అందువలన వాక్యం ఏం తెలియజేస్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుతున్నాడు. ఇక్కడ దేవుని పథకం ఎట్లా ఉందంటే, ఏ నూతన సంవత్సరం వచ్చినా సరే మనం కార్డు తీసినప్పుడు కార్డులో ఎవరు కూడా శ్రమల గురించిన కార్డు పెట్టరు. అంటే మన చర్చిలో సంప్రదాయం లేదులేండి, కానీ దాదాపు ప్రతి చర్చిలో దీనిన కార్డులు తీయటం అనేది జరుగుతుంది. కానీ ప్రతి కార్డులో మేలు, సుఖము, సంతోషానికి సంబంధించిన వాక్యాలే పెడతారు. కానీ మానవ చరిత్రలో నాకు ఏ సంవత్సరమైనా అన్ని సుఖాలు వచ్చాయని ఏమన్నా చెప్పగలరా? కొన్ని కష్టాలు, శ్రమలు, కొన్ని సంతోషాలు వస్తాయి. కానీ ఏ కార్డు తీసుకున్నా కానీ ఆ సంవత్సరంలో కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. దీన్ని ఎవరు మార్చగలరు? దేవుడి చిత్తం అలాగే ఉన్నప్పుడు. కాబట్టి దేవుడి చిత్తం ఏమిటంటే, సాతాను ద్వారా కొన్ని శ్రమలు మనకు ఒక్కొక్క సంవత్సరంలో ఒక రకమైనటువంటి శ్రమలు, లేకపోతే పాఠాలు నేర్చుకోకపోతే అవే శ్రమలు. పాఠం నేర్చుకోకపోతే ఆ శ్రమ మళ్ళీ రిపీట్ అవుతుంది. పాఠం నేర్చేసుకుంటే ఆ శ్రమ అక్కడికి అంతమైపోతుంది. ఏదైనా సాతాను ద్వారా నాకు ఒక శ్రమ వస్తుంది అంటే దానికి సంబంధించిన పాఠం నేను ఇంకా నేర్చుకోలేదు. ఆ శ్రమ ఆగిపోవాలంటే దానికి సంబంధించిన పాఠం నేను నేర్చేసుకుంటే ఆ పాఠం ఇంకా నేర్పించడానికి సాతానికి దేవుడు ఛాన్స్ ఇవ్వడు. బాబా ఆ లెసన్ నేర్చేసుకున్నాడు, ఆ శ్రమ ఆపే అంటాడు దేవుడు. మరి సాతాను శ్రమలు పెడితే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని వ్యక్తిత్వం మనం సంపాదించుకోవడం కోసం దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు.
ఒక బిడ్డ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఉదయం నుంచి ఆ పొడి నడకలతో ఆ స్కూల్లో కూర్చొని రోజంతా పలక మీద దిద్ది మధ్యాహ్నం అయ్యేటప్పటికి తల్లి క్యారేజ్ ఎత్తుకొని వచ్చి పాలు తాగించి ఓ గుడ్డు తినిపించి ఆ అబ్బాయికి ఇష్టమైన చాక్లెట్ తినిపించి ఆదరిస్తుంది. అదేవిధంగా శ్రమలు ఎలా వస్తుంటాయో దేవుని ఆదరణ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇది వాస్తవం. ప్రపంచం ఈ విధంగా దేవుడు తయారు చేశాడు. ఈ భూ ప్రపంచాన్ని దేవుడు ఈ విధంగా తయారు చేసి పెట్టాడు. కాబట్టి 2025 వస్తుంది. మనం ఏ పాఠాలు నేర్చుకోలేదో ఆ పాఠాలకు సంబంధించిన శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కంప్లీట్ చేస్తూ ఉండాలి. సచ్చే వరకు ఇది తప్పదు. ఎవరైనా ఆత్మీయ పాఠాలన్నీ నేర్చేసుకున్నారనుకోండి, వాళ్ళని దేవుడు ఇంకా భూమి మీద ఉంచాడు. ఎందుకని అన్ని పాఠాల కరికులం సిలబస్ అయిపోయింది కదా. సో కొంతమందిని చూస్తుంటాం, ఇంత మంచోడు 30 ఏళ్ళకి ఎందుకు చనిపోయాడు? ఇప్పుడు యేసుస్వామి ఎన్ని సంవత్సరాలు కనిపించాడు అందరికి? 33.5 సంవత్సరాలు. ఏమి ఆయన్ని 120 సంవత్సరాలు అందరికి కనిపించాడు దేవుడు చేయకూడదా? ఆయన విధేయత అనే ఇంకొక పాఠం బ్యాలెన్స్ ఉంది, అది నేర్చేసుకున్నాడు, అయిపోయింది. 33 సంవత్సరానికి ఇంకా ఆయన కనపడలేదు. మనకి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంత మంచివాడు 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆయన ఇంకా పాఠం నేర్చుకోవడానికి శ్రమలు లేవు కాబట్టి శ్రమ లేకుండా దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మనకు ఆయుష్ కంటిన్యూ అవ్వాలి, లేదా ఆయుష్ ఉన్నా సరే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే మార్గం ఒకటే. ప్రతి శ్రమ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రతి పాఠం మనం కంప్లీట్ చేస్తే దేవుడు హ్యాపీగా పరలోకానికి మన ఆత్మను తీసేసుకుంటాడు. ఇంకా భూమి మీద ఉంచడానికి అవసరం లేదు, ఎందుకంటే అన్ని పాఠాలు నేర్చేసుకున్నాం కదా. కానీ మనం భూమి మీద నేర్చుకోవాల్సిన పాఠాలు బ్యాలెన్స్ ఉన్నంత వరకు దేవుడు మనకు ఆయుష్ ఉంటే సంవత్సరం ఆయుష్ ఇస్తుంటాడు. పాఠం తర్వాత పాఠం నేర్చుకోవడానికి సాధారణ శ్రమ తర్వాత శ్రమ ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు చదువు ఎప్పుడు పూర్తవుతుంది? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వాలి. 10th దాకా స్కూల్ కంప్లీట్ చేయాలి, ఇంటర్మీడియట్ కాలేజ్ కంప్లీట్ చేయాలి, డిగ్రీ కాలేజ్ కంప్లీట్ చేయాలి, పీజీ కాలేజ్ కంప్లీట్ చేయాలి, ఫిలాసఫీ ఆర్ డిగ్రీ ఒక లెక్చరర్ దగ్గర థీసిస్ సమర్పించి కంప్లీట్ చేయాలి. అప్పుడు డాక్టరేట్ అవుతుంది. అంతవరకు కూడా నేర్చుకుంటానే ఉండాలి కదా. అదేవిధంగా పాఠం తర్వాత పాఠం నేర్చుకుంటూ దేవుని వ్యక్తిత్వంలో, దేవుని గుణాలలో నేర్చుకోవాల్సినవన్నీ మనం నేర్చుకుంటేనే దేవుడు మన ఆయుష్ని ముగించి మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్తాడు తప్ప అప్పటి వరకు సంవత్సరం వెంబడి సంవత్సరం మన జీవితంలోనికి వస్తూనే ఉంటుంది. కాబట్టి 2024లో మనకు ఏమేమి శ్రమలు వచ్చాయో గుర్తు చేసుకున్నాం. శ్రమలు వచ్చాయని బాధపడుతున్నామా, లేదా శ్రమల ద్వారా దేవుని గుణాలు ఏమన్నా సంపాదించుకున్నామా? యేసుస్వామి కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారం ఆయన కన్నీళ్లతో యాచనలు సమర్పిస్తూ జీవించాడు. ఆయనేమి సుఖభోగాలతో బ్రతికాడని దేవుని వాక్యం సెలవివ్వడం లేదు. ఆయన సైతం శ్రమలలో, కన్నీళ్లలో ఆయన బ్రతకడం జరిగింది. మరి ఎందుకు ఆయన శ్రమల్లో, కన్నీళ్లలో, ప్రార్థనలో, యాచనలు ఆయన చేసుకుంటూ బ్రతికాడు? మరి ఆయన రొట్టెలు చేపలు ఒక 10 ఉన్నా కానీ దాన్ని 10,000గా మల్టిప్లై చేయగలిగినోడే కదా. మరి ఆయన ఎందుకు అన్ని శ్రమలు, అన్ని హింసలు పడుతూ భూమి మీద జీవించాడు అనంటే విధేయతను నేర్చుకోవడం కోసం, విధేయత అనే పాఠం నేర్చుకోవడం కోసం. యేసుస్వామి సైతం శ్రమలు, కన్నీళ్ళు, ఎంత పెద్ద శ్రమలు అంటే ఆయన ఎల్లప్పుడూ కన్నీళ్లతో జీవించాడు. అందువల్ల మరి ఆయనే అంత శ్రమలు పడి నేర్చుకోవాల్సిన ఒక పాఠాన్ని ఆయన నేర్చుకున్నప్పుడు మరి మనము సంవత్సరం వెంబడి సంవత్సరం ఇస్తుంటే ఈ 2023లో నాకు వచ్చిన ఈ శ్రమల ద్వారా నేను ఏ దేవుని గుణాల్ని నా వ్యక్తిత్వంలో అమర్చుకున్నాను అనేదే ఈ సంవత్సరాంతపు పరిశీలన, ముఖ్యమైన పరిశీలన. ఇంకా మిగతావన్నీ కూడా పిప్పి లెక్కనే. ఎందుకంటే ఒకవేళ డబ్బు సంపాదించుకున్నామేమో ఖర్చు అయిపోయి ఉంటుంది, ఒకవేళ కొత్త బట్టలు కొనుక్కున్నామేమో మాసిపోయి ఉంటాయి, వాటి యొక్క వెలుగు అంతా కూడా పోయేసి పాతగిలిపోయి ఉంటుంది. ఏదైనా భూమి మీద సంపాదించుకునేది ఖర్చు అయ్యేదే, ఖర్చు కానిది ఏది సంపాదించుకోలేము భూమి మీద. ఖర్చు కానిది ఒక్కటే దేవుని గుణాలు, దేవుని పాఠాలు. ఏవైతే మన వ్యక్తిత్వంలో మనం అమర్చుకున్నామో అది ఖర్చు అవ్వదు, అది మనతో వస్తుంది.
అందువలన దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. 2022లో ఉండే యవనం 2023లో నాలో కొంచెం తగ్గి ఉంటుంది. మీ అందరిలో కూడా కొంచెం ముసలితనానికి దగ్గరై ఉంటారు. అలాగే 2023లో ఉన్న యవనం 2024 కొంచెం తగ్గి ఉంటుంది, కొంచెం ముసలితనం దగ్గరై ఉంటుంది. అలాగే ఇప్పుడు 2024 అయిపోవచ్చింది, 2025 వస్తుంది. 2024లో ఉన్న యవనం ఇప్పుడు కనపడకుండా కొంచెం తగ్గి ఉంటుంది, కొంచెం మనం ముసలితనానికి దగ్గరై ఉంటాం. అంటే బాహ్య పురుషుడు రోజు రోజుకి కృషిస్తూ ఉంటాడు, క్షీణిస్తూ ఉంటాడు. కానీ ఆంతర్య పురుషుడు శ్రమల ద్వారా దినదినము దేవుని పాఠాలు నేర్చుకుంటూ నూతన పరచబడతాడు. నూతన సంవత్సరం అంటే దాని అర్థం ఏమిటంటే, ఈ నూతన సంవత్సరంలో గతంలో లేనటువంటి దేవుని పాఠాలు వ్యక్తిత్వంలో సంపాదించుకొని మనము నూతన పరచబడాలి. నూతన సంవత్సరం అంటే గత సంవత్సరంలో లేని ఎన్నో దేవుని గుణాలు నూతనంగా మన హృదయంలో వచ్చి చేరడమే నూతన సంవత్సరపు యొక్క విశేషము. మనకి ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అవుతుందంటే, నూతన సంవత్సరంలో దేవుని పాఠాలు దేవుని గుణాల కొరకు మనం ఎదురు చూస్తూ నూతన సంవత్సరంలో నూతనమైన దేవుని గుణాలు దేవుని పాఠాలు నేర్చుకోవాలని మనకు నిరీక్షణ ఉంటే రాబోయే సంవత్సరం నిజంగా హ్యాపీ న్యూ ఇయర్. శ్రమలున్న హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే శ్రమల ద్వారా మనం నేర్చుకోవాల్సిన దేవుని పాఠాలు నేర్చేసుకుంటున్నాం కదా. అందువలన నూతన పరచబడేటువంటి ఆంతరంగ పురుషుని దేవుడు మనకు దయచేశాడు. మన జీవాత్మ దినదినం, నెల నెల, సంవత్సరం దేవుని గుణాలలో దేవుని పాఠాలలో నూతన పరచబడుతూ ఉంటాడు మన జీవాత్మ. కాబట్టి జీవాత్మని నూతన పరచబడేటట్లుగా చేయడం కొరకే దేవుడు తన దేవదూతల్ని మనకు తోడుగా ఉంచి ఉన్నాడు, సహాయకులుగా ఉంచి ఉన్నాడు. ఒక పక్క సాతాను అతని యొక్క అంధకార శక్తులు మనకు శ్రమలు ఇస్తూ ఉంటే, ఆ శ్రమలను ఎదుర్కొని దేవుని పాఠాలు నేర్చుకోవడం కోసం దేవదూతలు మనకు ఆదరణ కలిగించువారుగా దేవుడు మనకు సహాయముగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వీళ్ళెంత నిజమో వాళ్ళంత నిజం, వాళ్ళెంత నిజమో వీళ్ళు అంతే నిజం. అందుకని దేవదూతల సహాయంతో రాబోయేటువంటి సంవత్సరంలో మనము దేవుని యందలి విశ్వాసముతో ప్రతి శ్రమని పాఠం నేర్చుకోవడానికి ఒక నిత్యంలాగా వాడుకోవాలి. ఎందుకంటే 34వ కీర్తన 17వ వచనం, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. మన మనసు చెప్తా ఉంటది సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు. మన మనసు చెప్పే సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు, మనస్సుని ఆక్రమించుకున్న అహం చెప్పేటువంటి సొంత తెలివితేటల్ని విరిచేసి, ఆ మనసును ఎప్పుడైతే మనం విరిచేస్తామో అప్పుడు ఆ మనసును ఎప్పుడైతే మనం నలిపేసి దేవునిపై ఆధారపడతామో దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయా శ్రమల్లో నేర్చుకోవాల్సిన పాఠం మనకు తెలియజేసి, ఆయా శ్రమల ద్వారా మనకు ఏర్పాటు అవ్వాల్సినటువంటి వ్యక్తిత్వాన్ని దేవుడు మనం సాధించుకోవడానికి దేవదూతల సహాయంతో మనకు ఆదరణగా, అండగా దేవుడు నిలబడతాడు. కాబట్టి ఇది దేవుని యొక్క పని విధానం. అందుకే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం చెప్తూ ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. కాబట్టి ఇక్కడ దేవుని పాఠాలు నేర్చుకోవాలి అంటే దీనికి కీలకమైనటువంటిది ఏంటంటే దేవుని యందలి నమ్మకం, దేవుని యందలి విశ్వాసం. దేవుని యందలి విశ్వాసం మనకు ఎంతగా ఉంటే సాధారణ ద్వారా ఎదురయ్యే ప్రతి శ్రమలో మనం దేవుని పాఠాన్ని అంత గొప్పగా నేర్చుకొని దేవుని వ్యక్తిత్వంలో మనం పై స్థాయిలకు వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళు దేవుని వ్యక్తిత్వంలో దినదినము ఎదుగుతారు. కానీ మనం చేయవలసింది ఏమిటి అంటే, భూమి మీద 2024 అయినా 25 అయినా 26 అయినా 1 పేతురు 4వ అధ్యాయంలో
మనం చెప్తున్నట్లుగా అగ్ని వంటి మహాశ్రమలు అయితే ఉంటాయి. కానీ అలాంటి వాటన్నింటిలో కూడా పౌలులాగా మనం జీవితాన్ని ఎదుర్కోవాలి. ఆయన ఎలా ఎదుర్కొన్నాడు? ఒకసారి వాక్యం పరిశీలిస్తే 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. శ్రమల యందు కూడా సంతోషం కలిగి ఉండడం అనేది దేవుని బిడ్డల యొక్క వ్యక్తిత్వ లక్షణం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము 2025లో మనం కొనసాగాలనంటే మరి మనం ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడైన యేసును చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. సో 2024లో ఏ ఏ పాపాలు చేసామో మనకు తెలుసు. ఆయా పాపాలని మనం విడిచిపెట్టి నూతన నిరీక్షణతో దేవుని వైపు మనం ఎదురు చూస్తూ మనం కొనసాగగలిగితే నిజంగా రాబోయే 2025 హ్యాపీ న్యూ ఇయర్. కానీ 2024లో మనం చేసిన పాపాలని కంటిన్యూ చేస్తే ఆ పాపాలను మనం అధిగమించడం కోసం మళ్ళా సాతాను ఒకే రకమైన శ్రమలు మళ్ళీ తెప్పిస్తూనే ఉంటాడు. మనం సంపూర్ణ పరిశుద్ధత మనం సాధించే వరకు, మనం ఏ ఏ పాపాలు చేస్తున్నామో ఆ పాపాలని మనం వదిలించుకునే వరకు, ఆ పాపాల విషయంలో మారు మనసు పొంది మనం బయటపడే వరకు సాతాను మనకు ఆ పాపాల విషయంలో శ్రమలు కలిగిస్తూనే ఉంటాడు. కాబట్టి శ్రమలు తప్పించుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. గతంలో చేసిన పాపాలు మనం విడిచిపెడితే అసలు సాతానికి మనల్ని శ్రమ పెట్టాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఎవరిలో ఏ పాపం ఉందో మన మనస్సాక్షికే తెలుసు. మన పాపాలని 2024లో చేసినవి 2025లో మనం వదిలిపెట్టేస్తే అప్పుడు సాతాను దగ్గర నుంచి రావాల్సిన శ్రమలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే పాపం ఉంటేనే పాపం నుంచి బయటేయడానికి దేవుడు సాతాను ఉపయోగించి శ్రమలు పంపిస్తాడు. అతన్ని వదిలిపెట్టడు, మనల్ని ఆదరిస్తాడు. అందువల్ల ప్రియులారా, ఈ 2024లో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్టు ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము దానికి కర్త అయిన ఎవరైతే ఉన్నాడో ఆ యేసు వైపు చూచుచు ఓపికతో ఈ మానవ జీవితం అనే ఈ పందెములో మనం పరిగెత్తాలి. అందువల్ల యెషయా 40వ అధ్యాయం 8వ వచనంలో భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. కాబట్టి నూతన 2025 సంవత్సరంలో యెషయా 40:31లో చెప్పినట్లు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. నూతన సంవత్సరంలో పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలి, అలయకుండా పరిగెత్తాలి, సొమ్మసిల్లక నడిచిపోవాలి. కానీ ఇవన్నీ జరగాలి అంటే మనము పాపమును విడిచిపెట్టడమే మార్గము. కాళ్ళకి ఇనుప సంఖ్యలు వేసుకొని మనం వేగంగా పరిగెత్తాలంటే పరిగెత్తలేం కదా. మరి పరలోక రాజ్యాన్ని చేరుకునేటట్లుగా మన ఆత్మను తయారు చేసుకోవాలంటే పాపాలను కొనసాగిస్తే పాపం మనల్ని వెనక లాగుతూనే ఉంటుంది కదా, దేవుని వ్యక్తిత్వంలో ముందుకు పోనివ్వదు కదా. అందుకని 2024లో ఎన్ని పాపాలు చేసామో లెక్కేసుకొని వాటిని వదిలిపెట్టేస్తే, యెహోవా వైపు చూస్తూ ఆ పాపాలను మనం వదిలిపెట్టేస్తే నూతన బలం పొందుతాం. 2025లో పక్షిరాజుల వలె రెక్కలు పైకి ఎగరతాం, అలయకుండా పరిగెత్తుతాం, సొమ్మసిల్లక నడిచిపోతాం. కాబట్టి 2025 దగ్గరకు వస్తూ ఉంది. ఈ 2025లో మన జీవితం ఎలా ఉండాలని మనం ఆశపడుతూ ఉన్నాం, ఏ విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. మనము నూతన బలం పొందాలనుకుంటున్నామా? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలనుకుంటున్నామా? అలయకుండా పరిగెత్తాలనుకుంటున్నామా? సొమ్మసిల్లగా నడిచిపోవాలనుకుంటున్నామా? కానీ అవన్నీ జరగాలనంటే 2024లో ఎదురైన ప్రతి శ్రమ వెనుకున్న దేవుని పాఠాన్ని ప్రార్థించి దేవుడు మనకు అర్థమయ్యేలా
ఆ పాఠాన్ని నేర్పించమని అడగాలి. అప్పుడు ఆ పాఠం మనకు వస్తుంది, ఆ వ్యక్తిత్వం మనకు అలవడుతుంది. అట్లాగే 2024లో ఏ పాపాలు చేసామో ఆ పాపాలను విడిచిపెడితే అప్పుడు సాతాను కూడా లెసన్స్ నేర్చుకోవాల్సిన కరికులం మనకు తగ్గిపోయింది కాబట్టి, పాపాలు లేవు కాబట్టి ఆయన కూడా మన శ్రమల నుంచి మనం విడుదల చేస్తాం. మనం ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టలేదో దానికి సంబంధించిన శ్రమని సాతాను కలిగిస్తూనే ఉంటాడు ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ మళ్ళీ. కాబట్టి ఆయా శ్రమల్ని మనం తప్పించుకోవాలనంటే ఆ శ్రమకు కారణమైన ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఇదే మార్గం. నాకు శ్రమ ఉంది అంటే శ్రమ వెనకాల ఏ పాపం ఉందో ఆ పాపాన్ని విడిచిపెట్టేస్తే సాతాన్ని దేవుడు ఆపేస్తాడు. ఇంకా శ్రమను ఆపు అంటాడు. ఎందుకో ఆ పాపం వదిలిపెట్టేశాడు, ఆ పాఠం నేర్చుకున్నాడు. ఏ పాపాన్ని విడిచిపెడితే ఆ పాఠం నేర్చుకుంటాం మనం. ఏ పాపాన్ని కొనసాగిస్తే ఆ పాఠం అనేది మనం నేర్చుకోలేదు. కాబట్టి 2025 దగ్గరగా ఉంది. దేవదూతలు సన్నద్ధంగా ఉన్నారు మనల్ని ఆదరించడానికి. కానీ మన తరపు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనం నేర్చుకుంటున్నామా? మన తరపు విడిచిపెట్టాల్సినటువంటి పాపాలని మనము విడిచిపెడుతున్నామా? ఎందుకంటే రోమా 5:3లో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయను ఎదిగి శ్రమల యందు అతిశయపడుదుము. నాకు శ్రమలు ఉన్నాయి కాబట్టి నేను దేవుని పాఠాలు నేర్చుకుంటున్నాను. అసలు నేను భూమి మీదకి వచ్చిందే దేవుని పాఠాలు నేర్చుకోవడం కోసం. కాబట్టి ఏ స్వామికే దేవుని పాఠాలు నేర్చుకోవడం కోసం శ్రమలు తప్పలేదంటే నేనెంతటి వాడిని అనే ఈ ఆలోచన విధానం మనకు డెవలప్ అయ్యే కొద్ది కూడా శ్రమల్ని మనము విజయానికి మెట్లుగా, దేవుని వ్యక్తిత్వం సంపాదించడానికి ఒక మెట్టుగా వాడుకోవడానికి మనకు అలవాటు అయిపోతుంది. అలా లేనప్పుడు ప్రతి శ్రమ గురించి మనం రోజు రోజుకి కృంగిపోతా ఉంటాం. అబ్బా ఇంత పెద్ద శ్రమ, ఈ శ్రమ ఎప్పుడు పోతుందో, ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చింది, ఈ శ్రమను దేవుడు ఎందుకు రానిచ్చాడు, అసలు దేవుడు ఈ శ్రమను రాకుండా ఆపచ్చు కదా అంటూ మనం నిరంతరం మదన పడడమే తప్ప ఈ శ్రమల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకొని దేవుని దగ్గర శభాష్ అనిపించుకోలేదు. కాబట్టి ఈ 2024 మనకు గడిచిపోయింది, ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఇంకా 2025 రాబోతా ఉంది. ఈ 2025 శ్రమరహితంగా మనకు ఉండాలి అంటే 2025లో పాపరహితంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి ఎంత పాపం ఉంటే అంత శ్రమలు వస్తాయి. ఎవరి పాపాన్ని వాళ్ళే పరిశీలించుకోవాలి. ఇంకొకరి పాపాన్ని మనం వేలెత్తి చూపించడం ద్వారా మనమేం ఆత్మీయంగా ఎదగలేం. మన పాపాన్ని మనం పరిశీలించుకుని దాన్ని తొలగించుకుంటే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. కానీ ఇంకొకరి పాపాన్ని వేలెత్తి చూపిస్తే మనం ఆత్మీయంగా ఏ ఎదుగుదల ఎదగలేమో, ఏ ఆత్మీయ పాఠం మనం నేర్చుకోలేము. అప్పుడు రాజకీయ నాయకులు చూడండి, ఇతరుల తప్పుల్ని మాత్రమే వాళ్ళ ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు. అనేక మంది రాజకీయ నాయకులు, ఎవరో కొద్దిమంది మినహా. సో ఎవరి పాపాలని, ఎవరి తప్పుల్ని వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటే అసలు శ్రమలు రావు కదా. ఎందుకంటే అసలు నేర్చుకోవాల్సిన పాఠం లేదు కదా. కొన్ని పాపాల ద్వారా శ్రమలు వచ్చి శ్రమల ద్వారా పాఠాలు నేర్చుకునేవైతే కొన్ని పాపము లేకపోయినా, ఇప్పుడు యోబు ఏ పాపం చేయదా, నీతిమంతుడు, నిందారహితుడు. మరి ఆయనకి ఎందుకు శ్రమలు వచ్చాయంటే ఆయన ఇంకా దేవుని అత్యున్నత లోకానికి వెళ్ళడం కోసం శ్రమలు వచ్చాయి. దేవుని అత్యున్నత లోకంలో దేవుని యొక్క కుమారునిగా ఉండడం కోసం క్వాలిఫై చేయించడానికి నీతిమంతుడైన యోబుకి శ్రమలు వచ్చాయి. అది ఇంకో రకమైన శ్రమ. కాబట్టి మనకు ఏ రకమైన శ్రమ వచ్చిందో మనం వాక్యపు వెలుగులో పరిశీలించుకొని మరి ఆ శ్రమ విషయంలో ఏ దైవ పాఠాలు నేర్చుకోవాలో వాటిని మనము నేర్చుకుంటూ ఉంటే మన జీవితం మరి నిజంగా అది దేవునికి ఒక మంచి అర్పణం అవుతుంది. దేవుడు మన జీవితాన్ని బట్టి ఆయన ఎంతగానో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ విలువైన సమయం కొరకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మన అనుదిన జీవితంలో ఎన్నెన్ని శ్రమలు పొందుతున్నామో మనం పరిశీలించుకుందాం. ఆ శ్రమల ద్వారా ఏ దేవుని పాఠం నేర్చుకోవాలని మనం ఆలోచిద్దాం.
కొన్నిసార్లు మన పాపం లేకుండా కూడా యోబుకు వచ్చినట్టుగా శ్రమలు వస్తూ ఉంటాయి. మరి యోబు దేవుణ్ణి దూషించాడా? నేను నీతిమంతుడిని, అయినా నాకెందుకు ఈ శ్రమను దేవుణ్ణి అడిగాడా? దేవుని ప్రార్థన చేశాడా? ఆ శ్రమ ద్వారా ఇంకా విశ్వాసమును పెంపొందించుకున్నాడు, ఇంకా నీతిని సంపాదించుకున్నాడు. దేవుని యొక్క అత్యున్నత పరిశుద్ధ లోకంలోనికి ఆయన క్వాలిఫై అవ్వేంత గొప్ప నీతిమంతుడయ్యాడు. అంత నీతి ఆయన సంపాదించిన తర్వాత సాతాను చేత ఆ శ్రమలు ఆపించేసి దేవుడు మళ్ళీ డబుల్ ఆశీర్వాదాలు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. అందువలన శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కావాలి, సహనం కావాలి. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు సహనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ శ్రమల ద్వారా పాఠాలు నేర్చుకుంటారు. వాళ్ళు మాత్రమే ఆ శ్రమల ద్వారా దేవుని వ్యక్తిత్వ లక్షణాలు నేర్చుకుంటారు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం ఓర్పు కోల్పోయామనుకోండి, సహనం కోల్పోయామనుకోండి, దేవుని పాఠాలు నేర్చుకోలేదు. దేవుని గుణాలేవి మన వ్యక్తిత్వంలోకి రావు. అందుకని సహనానికి ఒక ప్రతీకగా యోబు జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎంత శ్రమ వచ్చినా సరే ఆయన సహనాన్ని కోల్పోలేదు, ఓర్పును కోల్పోలేదు, దేవుణ్ణి దూషించలేదు, అన్యాయముగా ఒక మాట ఆయన మాట్లాడలేదు. ఎంతో సహనముతో ఓర్పుతో అన్నిటినీ భరాయించాడు, అన్నిటినీ తట్టుకున్నాడు. కనుక ఆయన ఇంకా నీతిమంతుడై దేవుని యొక్క రెట్టింపు ఆశీర్వాదాలకు ఆయన పాత్రుడయ్యాడు. కాబట్టి మనందరి వ్యక్తిగత జీవితంలో మనకు కూడా తెలుసు మనం ఎన్ని శ్రమలు పడ్డాం, ఎన్ని శ్రమలు పడుతున్నాము 2024లో. కానీ ప్రార్థనలో మనం మెలకుగా ఉండాలి. ఈ శ్రమ ద్వారా రావాల్సిన దేవుని పాఠాన్ని నేర్చుకోవడం కోసం దేవుని మనం వేడుకోవాలి. ఆ ఆత్మీయ పాఠం మనం నేర్చుకున్నా కానీ సాతానుకి దేవుడు ఆజ్ఞించి ఆ శ్రమను తీసేస్తాడు. ఇంకా వేరే పాఠం నేర్చుకోవాల్సి ఉంటే వేరే శ్రమ వస్తుంది, కానీ పాఠం నేర్చేసుకున్న శ్రమని దేవుడు సాతానుని కొనసాగింపజేయనివ్వడు. వెంటనే సాతానుకి ఆజ్ఞాపించి ఆ శ్రమ తీసేస్తాడు. నా బిడ్డ ఈ శ్రమ ద్వారా నేర్చుకోవాల్సిన శ్రమ నేర్చుకున్నాడు, సాతాను ఆపు ఆ శ్రమ అంటాడు. అంతే, సాతాను ఆపే. కాబట్టి ప్రియులారా, ఈ 2025 సంవత్సరానికి ఆత్మీయంగా తగిన విధంగా మనము సన్నద్ధం అవడానికి మరి ఈ పాఠాన్ని దేవుడు మన హృదయాల్లో ఆశీర్వదించి అభివృద్ధి పరచాలని మరి దేవుణ్ణి నేను మరీ కోరుకుని ప్రార్థిస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎన్నో శ్రమల్లో ఉన్నారు. మరి చాలా మందికి ఒక ఆలోచన వస్తుంది, నేను యేసుస్వామిని నమ్మిన తర్వాత ఇంకా శ్రమలు ఎక్కువైనాయే అనే క్వశ్చన్ కూడా చాలా మందికి వస్తుంది. యేసుస్వామిని నమ్మకం ముందు కంటే నమ్మిన తర్వాత ఇంకా నాకు ఎక్కువ శ్రమలు ఉన్నాయే అని అంటే, యేసుస్వామిని నువ్వు ఎందుకు నమ్మావంటే దేవుని వ్యక్తిత్వ లక్షణాలలో నిన్ను అభివృద్ధి పరచడానికి ఆయన సరైన గురువు కాబట్టి ఆయన మనం ఆశ్రయించాం. కాబట్టి యేసుస్వామిని ఆశ్రయించిన తర్వాత ఆశ్రయించక మునుపు మనలో పాపాలు ఎక్కువగా ఉన్నట్లయితే బహుశా శ్రమలు కూడా ఎక్కువ అవుతాయి. యేసుస్వామిని నమ్మిన తర్వాత, ఆయన గురువుగా స్వీకరించిన తర్వాత ఆయన చేయి పట్టుకొని ఆ శ్రమల్లో నడవాలి. ఆయా పాపాలను మనం వదిలిపెడుతూ యేసుస్వామి చేయి పట్టుకొని ముందుకు నడవాలి. అప్పుడు ఆయా శ్రమల్ని కూడా ప్రభు తీసేస్తా వస్తాడు. ఏ పాఠాలు అయితే దేవుని సన్నిధిలో మనం నిలబడడానికి అవసరమో ఆయా శ్రమలు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. ఆయా శ్రమల్ని మనము ఓపికతో, సహనముతో, నిరీక్షణతో మనం ఒక్కొక్క శ్రమని మనం అధిగమిస్తూ ముందుకెళ్ళాలి. అందువలన ఈ యొక్క విలువైన ఈ సమయాన్ని దేవుడిచ్చినందుకు వందనాలు. మన పాఠానికి తగినటువంటి ఒక పాట, మన చర్చిలో అనేక సంవత్సరాలు పాడుతున్న పాట, నా ప్రియ యేసురాజా ఆదుకున్నాను. ఇప్పుడు శోధనలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కానీ యేసుస్వామి యొక్క ఆయన దూతల యొక్క తోడు, ఆయన చెయ్యి పట్టుకుని ఒక్కొక్క శ్రమలో విడిచిపెట్టాల్సిన పాపం మనం విడిచిపెడుతూ, ఒక్కొక్క శ్రమలో సాధించాల్సిన దేవుని పాఠాన్ని మనం సాధిస్తూ ముందుకెళ్లడమే క్రైస్తవ జీవితం. కాబట్టి ఆ క్రైస్తవ జీవితం ఈ సంవత్సరం ఎంత జీవించామో గుర్తుపెట్టుకుందాం. నా ఆత్మీయులను కొనసాగిస్తూ నూతన 2025 సంవత్సరంలో నూతన ఆత్మీయ ఎదురు కొరకు మన రక్షకుడు, ప్రభు, గురువు అయిన యేసుస్వామి వైపు ఎదురు చూద్దాం. మరి శ్రమల్లో, బాధల్లో ఆయన్ను తలుచుకునేటువంటి ఈ పాట చాలా గొప్పది.
నా శ్రమల్లో ఎన్నో సందర్భాల్లో ఈ పాట నేను పాడుకున్నాను. నేను ఎంతో ఆదరణ పొందాను. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, శోధనలో వేదనలో నిన్ను వీడి ఓనియకు ఓనియకు ఓనియకు. కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో. మరణ శరీరపు మరులే మెదలెను నా హృదయములో, మరణ శరీరపు మరులే మెదలెను నా హృదయములో. కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిలలో, శోధనలో వేదనలో నిన్ను వీడి ఓనియకు ఓనియకు ఓనియకు. నేరములెన్నో నాపై మోపెను అపవాది, నేరములెన్నో నాపై మోపెను అపవాది. తీరని పోరాటములో దూరముగా పరుగిడితి, తీరని పోరాటములో దూరముగా పరుగిడితి. కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. చాలక నిన్ను విడిచి కోరితి దీవెనలెన్నో, చాలక నిన్ను విడిచి కోరితి దీవెనలెన్నో. భావనలేమో కలిగి వదలితి వాక్యాధారం, భావనలేమో కలిగి వదలితి వాక్యాధారం. కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. మరచితి నీ వాగ్దానం సడలెను నా విశ్వాసం, మరచితి నీ వాగ్దానం సడలెను నా విశ్వాసం. శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా, శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా. కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా ఆదుకో
కన్నీలలో శోధనలో వేదనలో నన్ను వీడి పోనీయకు పోనీయకు పోనీయకు. మరి లైవ్లో చూసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి ఇన్స్టాగ్రామ్ ఈ ఛానల్లో ఉన్నటువంటి అనేకమైన ఆత్మీయ కీర్తనలు అట్లాగే ఆత్మీయ సందేశాలు కూడా చూసి మరి మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఆత్మీయ సందేశాలని షేర్ చేయాలని మరి ఈ లైవ్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.